గోడల మీద ఉన్న మరకలు, పెన్ను గీతలు, పిల్లలేసే డ్రాయింగ్స్‌ని అన్నిటిని ఈజీగా రిమూవ్ చేసే బెస్ట్ ప్రొడక్ట్‌ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. చాలా ఈజీగా మనం ఈ ప్రొడక్ట్ తక్కువ రేట్‌లో దొరుకుతుందనమాట. ఈ ప్రొడక్ట్‌తోని మనం ఎలా ఇది వర్క్ అవుతుందనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మన పిల్లలు పెన్సిల్‌తోని గోడల పైన లెటర్స్ రాయటం గానీ, డ్రాయింగ్ ఏయటం గానీ జరుగుతా ఉంటది. రెంటిళ్లలో ఉన్నోళ్ళకి ఈ తిప్పలు చాలా ఎక్కువగుంటాయన్నమాట. చిన్న గీత పడినా గానీ కొంతమంది ఓనర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం గానీ, తిట్టడం గానీ అట్లాంటివి జరుగుతా ఉంటాయి. అట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడే బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇలా మనకి పిల్లలు ఎప్పుడైనా సరే గోడల మీద బొమ్మలేయటం గానీ, వాళ్ళకి పెన్ను, స్కెచ్‌లు ఇట్లా ఏమైనా దొరికితే ఏస్తా ఉంటారు. అవి మనం స్టీల్ పీస్‌తో క్లీన్ చేస్తేనేమో గిన్నెలు కడిగే పీస్‌తో క్లీన్ చేస్తే పెయింటింగ్ అనేది పోతా ఉంటది. అప్పుడు కొంతమంది తిడతారు, కొంతమంది ఏమనరండి. అది గూడా ఒక మనకి చాలా ఇబ్బందనమాట. మేము రెంట్ హౌస్‌లో ఇలాంటివి చాలా ఫేస్ చేశాము. అయితే మా చిన్నప్పుడు మా పిల్లలు గూడా ఇలాగే బొమ్మలవి వేసేవాళ్ళు. కానీ దాన్ని క్లీన్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అలా అని చెప్పి మనం గీసిన ప్రతి చోట పెయింట్‌నయితే వేయలేం కదా! అందుకని చెప్పేసి ఈ ప్రొడక్ట్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్తాను నేను. అది కూడా లో బడ్జెట్‌లో అనమాట. ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నేను పెన్‌తో వేశాను. అలాగే స్కెచ్ పెన్‌తో కూడా వేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కర్ ఉంటది కదా మనకి. దాంతో కూడా పిల్లల దగ్గర ఉంటాయి కాబట్టి అవి ఈజీగా ఏసేస్తూ ఉంటారు. ఈ ఒక్క డస్టర్ మనకి ఈ ఒక్క ఎరేజర్ లాంటిది ఉంటే మ్యాజిక్ చేసేస్తుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా జరిగిపోతుందని నేను అసలైతే అనుకోలేదు. ఈ ప్రొడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకని మీ అందరికీ చూపిస్తున్నాను. స్లేట్ పైన మనం చేత్తో తుడిస్తే ఎలా పోతుందో గోడ పైన రాసింది కూడా అంతే ఈజీగా పోతుందనమాట. ఇది చాలా చాలా బాగా అనిపించింది నాకు. నేను మా ఇంట్లో ఉన్న మరకల్ని క్లీన్ చేయడం కోసం ఇది బుక్ చేసుకున్నాను. ఇది రిజల్ట్ చాలా బా వచ్చింది కాబట్టి వీడియో అయితే చేశాననమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ప్రొడక్ట్ అనేది నేను చెప్తాను. అది ఎక్కడ దొరుకుతుంది, దాని ప్రైస్ ఎంత అనేది కూడా ఏ యాప్‌లోనే చూపిస్తాను. ముందుగా ఒక్కసారి ఈ గోడ చూడండి. ఇది మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రూమ్ ఖాళీ చేసినప్పుడు కొత్త రూమ్‌లోకి షిఫ్ట్ అవుతాం కదా! రెంట్ పర్పస్‌కి రూమ్‌లు చేంజ్ అవుతూ ఉంటాం కదా! అప్పుడు వాళ్ళకి ఎదురైన ఘటన అనమాట. ఈ గోడ అంతా ఎలా అయిపోయిందంటే షింక్ పక్కన కాబట్టి వాటర్ జల్లడం గానీ, ఏమైనా తడి చేతులు ముట్టుకోవడం గానీ, స్విచ్ బోర్డ్‌లు గానీ చూసారా ఎలా అయిపోయినాయో? దీన్ని అలవోకగా ఈజీగా క్లీన్ చేసేస్తుందండి. ఎటువంటి మరకలు లేకుండా నీట్‌గా అయితే అవుతుందనమాట. ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ ఉంటది. రెంట్ మారే వాళ్ళకి కావచ్చు, ఓన్ హౌస్ వాళ్ళకి కావచ్చు, పిల్లలు ఉన్నోళ్ళకి కావచ్చు. ఇలా మరకలనేవి మనం ఎక్కువైతే ఎక్కడ టచ్ చేస్తూ ఉంటాము గోడల్ని, అక్కడ ఇలా మరకల్లా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వీటిని ఈజీగా రిమూవ్ చేసే ప్రొడక్ట్‌ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇదే ఆ ప్రొడక్ట్ అండి. ప్రొడక్ట్ నేమ్ నేను లాస్ట్‌లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకండి. ఎందుకంటే మీకు ప్రొడక్ట్ నేమ్ కావాలంటే లాస్ట్ వరకు చూడండి. అయితే ఇందులో ఈ ప్యాక్ వచ్చేసి ఇందులో 6 అయితే ఉంటాయన్నమాట. 6 మనకి స్పంజ్ లాంటివి ఉంటాయి. ఈ స్పంజే మ్యాజిక్ చేస్తుందండి. ఆ మ్యాజిక్ ఏంటో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇందులో 6 ఉంటాయి. నేను ఆల్రెడీ 3 యూజ్ చేసి హ్యాపీగా గోడల మీద మార్క్స్ ఇలాంటివి ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ మూడిటితోని మీకైతే వీడియో చేసి చూపించాలనిపించింది. చాలామందికి ప్రాబ్లమ్ ఉంటది. నేను కూడా ఇంతకుముందు ఎక్కడైనా చిన్న మరక పడితే స్టీల్ పీస్‌తో రఫ్ చేసేదాన్ని. అప్పుడు పెయింట్ అనేది పోయేదనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్యన నేను ఫోన్‌లో చూస్తా ఉండంగా నాకు కనిపించిందనమాట. ఈ ప్రొడక్ట్ ఇన్నాళ్ళు నాకెందుకు కనిపించలేదు అని అప్పటికే చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇది అంత బాగా వర్క్ అయింది. నేనేదో వీడియో కోసం కాదు, రిజల్ట్ కూడా అంతే ఉంటది. ఒకసారి కావాలంటే మీరు చూడండి. దీన్ని వాటర్‌లో 1కి 2 సార్లు ముంచి పిండేసేయాలండి. ఎందుకంటే కొత్తది కాబట్టి వాటర్ బాగా లాక్కోవాలి. తర్వాత ఏమీ అసలు లేదు దీని మీద స్క్రబ్ గాని, క్రీమ్ గాని ఏం అవసరం లేదనమాట. ఓన్లీ ఈ మ్యాజిక్ డస్ట్ ఎరేజర్ ఉంటే సరిపోతుంది. హ్యాపీగా మనం దీన్ని ఒకసారి రఫ్ చేయాలి. కొంచెం బలంగానైనా రఫ్ చేయొచ్చు, మెల్లగా అయినా రఫ్ చేయొచ్చు. ఇలా రఫ్ చేసేసి హ్యాపీగా చూడండి నేను ఇక్కడ అంతా రఫ్ చేశాను. ఒక పక్కన ఎలా ఉంది, ఒక పక్కన ఎలా ఉంది మీకే రిజల్ట్ కనిపిస్తది. ఇలా బాగా రఫ్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇది చూడండి ఎంత నీట్‌గా అయిందో. ఇప్పుడు ఈ పైన ఉన్న స్విచ్ బోర్డ్ చూస్తున్నారు కదా! దీని మీద ఎక్కడలేని మరకలన్నీ ఉన్నాయి. అంటే కంటిన్యూస్‌గా వేసి మన ఫింగర్ టచ్ అయిన దగ్గరల్లా మార్క్‌లా పడిపోయిందనమాట. దీన్నన్నట్టే నీట్‌గా క్లీన్ చేసేస్తది ఈ ఎరేజరు. మ్యాజిక్ ఎరేజర్ అని చెప్పొచ్చు నిజంగా. అంత బాగా వర్క్ అవుతది. మీకు ఈ డస్ట్ కూడా నేను మీకు ఈ ఎరేజర్ మీద ఉన్న డస్ట్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయిందంటే. కానీ ఈ స్విచ్ బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ ఎరేజర్‌కి మనకి ఈ స్పంజ్‌కి వాటర్ ఉంటుంది కదా! షాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చేసినప్పుడు కొంచెం వీలైతే కిచెన్‌లోని మెయిన్ ఉంటుంది కదా! దాన్నైతే స్టాప్ చేసేసుకొని హ్యాపీగా క్లీన్ చేసుకున్న తర్వాత స్విచ్ బోర్డ్‌లన్నీ అప్పుడు ఏసుకోండి. జాగ్రత్త. ఎందుకంటే కరెంట్ కదా! అందుకని చెప్పి చెప్తున్నాను జాగ్రత్త అనేసి. ఎందుకంటే
ఏం చెప్పలేము. తడి తగలగానే షాక్ కూడా రావచ్చు. ఆ ప్లగ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ అలా రావచ్చు అనమాట. చూడండి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో. ఇక్కడేమో మొత్తం నీట్‌గా క్లియర్‌గా పోయింది. ఇటు సైడ్ మార్క్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. ఇలా ఉంటే చాలండి. మనం ప్రతి ఇంట్లోకెళ్ళినప్పుడు అక్కడ పెయింట్ ఏసుకోలేము. అలాగా చూస్తూ ఉండలేము. నీట్‌గా లేకపోతే కూడా కొంతమందికి నచ్చదు. అందుకని జెప్పేసి నేనైతే ప్రతి గోడ, ప్రతి ఇంచు నీట్‌గా క్లీన్ జేసుకుంటాను. ఇప్పుడున్న ఇంట్లోనైనా ఎక్కడైనా సరే నాకెలా ఉంటే మటికి పిచ్చిలేసిపోతది. ఈ షెల్ఫ్‌లో డబ్బాలయి పెట్టుకున్న దగ్గర హడావిడిగా వంట చేసేటప్పుడు నార్మల్‌గా తడి చేతులతోనో ఎలాగోలాగా ఇలా దీన్ని టచ్ అవుతుందనమాట. టచ్ అయినప్పుడు ఇక కలర్ ఎక్కువ మనకి రెంటిళ్లలో చూసినా ఎక్కువ క్రీమ్ కలర్‌లే ఏస్తా ఉంటారు. లైట్ క్రీము. ఇది ఊరికే చిన్న మరక కనపడగానే మరీ చిరాకుగా కనిపిస్తుంది. మనం ఎంత నీట్‌గా ఉన్నా సరే ఈ మరకల వల్ల బయట నుంచి వచ్చేవాళ్ళు గానీ, ఎవరైనా గెస్ట్‌లు గాని వచ్చిన వాళ్ళు మనం ఎంత చేసుకున్నా, ఎంత నీట్‌గా చేసుకున్నా అరే! గోడలు చూడు ఎలా ఉన్నాయా అని ఒక ఫీల్ అయితే ఉండిద్దనమాట. అందుకని చెప్పేసి దీన్ని కూడా హ్యాపీగా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు. నిజంగా ఈ స్పాంజ్ చేసే మ్యాజిక్‌నైతే నిజంగా నేను చాలా షాక్ అయిపోయాను. అసల నేను చూసినప్పుడు అనుకున్నా ఇదంత బాగా వర్క్ అవ్వదని. వన్స్ నేను బుక్ చేసి ట్రై చేసిన తర్వాత నాకనిపించింది ఇది బెస్ట్ ప్రొడక్ట్ అని. మీకు కూడా ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసే నేను ఈ ప్రొడక్ట్‌నైతే మీకు వీడియో చేయడం జరిగిందనమాట. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్ లేకుండా ఇలా ఈజీగా అయిపోవాలని చెప్పేసి నేను నీకు వీడియో చేశాను. రిజల్ట్ కూడా లైవ్‌లోనే. ఇక్కడ నేను ఎటువంటి ఆహ్, చేయడం లేదండి. మామూలుగా నేనైతే నార్మల్ వాటర్‌లో ముంచి దీంతో క్లీన్ చేస్తున్నాను అంతే. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో. చాలా బాగా అనిపిస్తది. ఇది చాలా వర్త్ ప్రొడక్ట్. చాలా బాగుంటది. అంతే కాకుండా మన పిల్లలు గోడల మీద రాసే వాటిని కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తదనమాట. మెయిన్‌గా తల్లిదండ్రులకి ఎక్కడ ఇబ్బందవుతుందంటే, చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఎక్కువ గోడల మీద పెయింట్ అది ఏస్తా ఉంటారనమాట. మనం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత హ్యాపీగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో తుడిచేసుకుంటే అయిపోతదండి. ఇవి 6 పీస్ వస్తాయి కాబట్టి ఈజీగా నాకు తెలిసి 6 మంత్స్ వాడుకోవచ్చు. ఒక పీస్‌ని 1 మంత్ వాడుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. అది కూడా బిలో బడ్జెట్‌లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోడ మీద ఎక్కడ పెయింట్ అనేది అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఆ ప్రాబ్లమ్ లేదు నాకు. కానీ గోడల మీద ఉన్న మరకల కోసం నేను దీన్ని బుక్ చేశాను. కానీ దీన్ని అనేక రకాలుగా ఉపయోగించొచ్చు. ఒకటి మన గోడల మీద ఉన్న మరకలను తొలగించడానికి, 2 స్విచ్ బోర్డులు క్లీన్ చేయడానికి, 3 పెన్ను మరకలు, పెన్సిల్ మరకలు, ఇంకా పిల్లలేసిన డ్రాయింగ్స్ గానీ, క్రేయాన్స్ గానీ ఇట్లాంటివి ఉంటాయి గదా! ఇవి గానీ చాలా ఈజీగా క్లీన్ చేస్తుందనమాట. చూడండి ఇక్కడ నేను ఏమీ లేదని చెప్పేసి మీకు చూపించడం కోసం అనేసి పెన్సిల్‌తో వేశాను ఇక్కడ బొమ్మలు. చిన్నప్పుడు మా పిల్లలు ఇలాగే వేసి ఇది నేను, ఇది నువ్వు అని అంటారు గదా! మీకు గూడా ఈ ఎక్స్‌పీరియన్స్ అయిందా? ఏ పిల్లలైనా సరే బొమ్మలేసేసి మనమే మమ్మీ ఇది అని చెప్తా ఉంటారు గదా! అది నాకు గుర్తొచ్చి నవ్వొచ్చిందనమాట. ఇది ఏసేటప్పుడు అందుకే నవ్వుతా ఉన్నాను. ఇక్కడ క్రేయాన్‌తో వేశాను. ఇక్కడ పెన్సిల్‌తో వేశాను. దీన్ని చూడండి మన చేతిలో ఉన్న ఈ ఎరేజర్‌తోని మ్యాజిక్ చేసేద్దాం మరి ఇంకెందుకు లేటు. ప్రతీదీ ఎలా క్లీన్ అవుతుందనేది చెప్పడం కోసమే నేను ఇదైతే వేసి చూపిస్తున్నాను. అంతేగాని వీడియో ఎక్కువవుతుందని కూడా కాదనమాట. ఇక మీకు చూపిస్తున్నాను గదా! చూపిచ్చి చెప్తాను. ఒక్కసారి ఇలా అన్నామంటే సరిపోతుంది. నిజంగా పిల్లలు జరుపుకునే ఎరేజర్ కూడా పెన్సిల్ అంత చెరగదేమో నాకు తెలిసి. ఇది అంత బాగా చెరుగుతుందనమాట. ఇప్పుడు నేను ఇంకొక స్పాంజ్ తీసుకున్నాను. అది మేము మొత్తం గోడంతా క్లీన్ చేసాం కాబట్టి అది బాగా నలిగిపోయినట్టు అయిందని చెప్పి చూడండి. ఇదేనండి మ్యాజిక్. నిజంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్‌కైతే ఇది భలే ఉపయోగపడుతుంది. నిజంగా గోడల మీద రాసే పిల్లలు ఉంటారు గదా! వాళ్ళకి సూపర్ అనిపిస్తది. చాలా బాగుంటది రిజల్ట్ దీనిది. చూడండి ఇట్టే పోతదండి. ఇట్లా అంటే పోతది. ఒక్కసారి ఇలా రఫ్ చేసామంటే నీట్‌గా ఎళ్ళిపోతది. గోడ గూడా చాలా నీట్‌గా అనిపిస్తది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే గనక లైకు, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు గానీ, ఎవరికైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. ఇంత మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్‌నైతే అస్సలు మిస్ అవ్వద్దండి. చూసారా ఎంత నీట్‌గా అనిపిస్తుందో గోడ. చాలా బాగా అనిపించింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో తీసుకొచ్చి ప్రొడక్ట్ వీడియో కోసం ఇలా చేస్తున్నారని అనుకుంటారు. లేదండి ఏదైనా నేను వర్త్ అయ్యే ప్రొడక్ట్‌ని మాత్రమే తీసుకొస్తాను. ఎందుకంటే అది బిలో బడ్జెట్‌లో ఉన్నది మాత్రమే నేను మీ ముందుకు తీసుకొచ్చి చూపించడం జరుగుతది గానీ, ఏదో వీడియో కోసం మోసం చేయాలని గానీ, మిమ్మల్ని వీడియో చూసేలా చేయాలని గానీ నాకైతే అస్సలు ఏముండదు. ఇదండి వీడియో అయితే. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను. దీని ప్రొడక్ట్ లింక్ లాస్ట్‌లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండని. ఇదొచ్చేసి మీషో ప్రొడక్ట్‌లో దొరుకుతదనమాట. మీషోలో దొరుకుతుంది. దీని పేరు వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 127 రూపీస్ అయితే పడుతుంది. మీరు వెంటనే బుక్ చేసుకొని రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి.